చేసుకుంటున్నాం. వర్షం వచ్చిందని మా అమ్మ చేస్తుంది. ఫస్ట్ ఆయిల్ వేసి జీలకర్ర వేసి కరివేపాకు వేసింది. నెక్స్ట్ ఎండుమిర్చి వేస్తుంది. ఇది వీడియో తీస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎండుమిర్చి వేసింది. తర్వాత బాగా వేయించుకోవాలి, త్వరగా వేయించాలి. ఆల్మోస్ట్ వర్షాకాలంలో ఎక్కువ ఇవి చేసుకుంటారు. కాకపోతే మేము ఇది సమ్మర్ అయినా ఇప్పుడు ప్రెజెంట్ వర్షం పడింది కదా, ఎందుకో తినాలనిపించింది, అందుకనే చేస్తున్నాం. ఇప్పుడు శనగలు వేపిస్తున్నామ్మా. అది అయినాక, అవి వేగినాక, అవి శనగలు ఇంకా గ్రీన్ కలర్ వైట్ కలర్వి బఠానీలు టైప్ ఉంటాయి కదా, మనకి కిరాణా షాప్లో ఉంటాయి. అది యాక్చువల్గా అవి రెండు కలిపి మిక్స్ చేసి నానబెట్టుకున్నాము. 2 hours ముందే నానబెట్టాము. నానాక ఇట్లా ఉడకబెట్టి తర్వాత పోపేస్తున్నాం. ఆ ప్రాసెస్ చూపిలేకపోయినా సారీ, నానబెట్టి ఉడకబెట్టింది అంతే. 2 minutes అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.